హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అలాగే దీనిలో భాగంగానే లాస్ట్ 4 మంత్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్‌ను కవర్ చేస్తూ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రూప్ ఏ ఎగ్జామ్ రాస్తారు కదా! వాళ్ళకి బాగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. లాస్ట్ 4 మంత్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని ఈజీగా రివిజన్ చేసుకోండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాసిల్లస్ సైటాగ్రియాన్సిస్ అనే కొత్త మట్టి బ్యాక్టీరియా జాతిని ఏ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు? ఆన్సర్ రాయ్‌గంజ్ యూనివర్సిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా భారతదేశం పంజాబ్ నుంచి ఏ దేశానికి 1 మెట్రిక్ టన్ను గులాబీ సువాసనల గల లిచీ పండ్లను ఎగుమతి చేసింది? ఆన్సర్ ఖతర్. ఇటీవల కిషన్ గంగా మరియు రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జారీ చేసిన సప్లిమెంటరీ అవార్డును భారతదేశం తిరస్కరించింది. కాగా రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ చీనాబ్ నది. ఇటీవల జైన సన్యాసి విద్యానందజీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ధర్మచక్రవర్తి బిరుదుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్ట్ మోసాలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆపరేషన్ చక్రవి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్యారిస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 15వ స్థానం. ఇటీవల ఫోర్డ్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అత్యధిక మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరంగా న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా ఈ జాబితా ప్రకారం ఇండియాలో అత్యధిక మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరం ఏది? ఆన్సర్ ముంబై. 5300 సంవత్సరాల పురాతన హరప్ప స్థావరం ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ గుజరాత్. ఇటీవల చెన్నైలో జరిగిన తొలి హాకీ ఇండియా మాస్టర్స్ 2025లో మహిళల టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఒడిషా. ఇటీవల జరిగిన 123వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏ వ్యాధిని ప్రస్తావిస్తూ మాట్లాడారు? ఆన్సర్ ట్రకోమా. తమిళనాడు సస్టైనబుల్ హార్నెసింగ్ ఓషన్ రీసెర్చ్లో భాగంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్లోని ఏ ద్వీపాన్ని పునరుద్ధరిస్తున్నారు? ఆన్సర్ కరియాచల్లి ద్వీపం. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన అత్యంత విలువైన ఆహార బ్రాండ్ల జాబితా 2025 ప్రకారం 4.15 బిలియన్ బ్రాండ్ విలువలతో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్ అమూల్. ఇటీవల కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 2 వార్షిక సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన
తొలి భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ స్మృతి మందన. జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఏ కార్యక్రమం క్రింద 52 మెగా ఉపగ్రహాలు ప్రయోగించడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది? ఆన్సర్ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్. రష్యా మరియు యూరోపియన్ ఖండంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన భారతీయ పర్వతారోహకుడు ఎవరు? ఆన్సర్ తేగ్బీర్ సింగ్. మజ్గావ్ డాక్షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఏ నావికాదళ నౌక ఇటీవల భారత నావికాదళానికి అందజేయబడింది? ఆన్సర్ ఐఎన్ఎస్ ఉదయగిరి. 2025 యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆయుష్ శెట్టి. హెచ్పివి-9 వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి భారతదేశానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ చైనాకు చెందిన జియాంగ్సు ఎగ్బిఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే హెచ్పివి-9 వ్యాక్సిన్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? ఆన్సర్ గర్భాశయ క్యాన్సర్. ఏఐ ఆధారిత బహుభాష అనువాద పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి వేవెక్ స్టార్టప్ ఛాలెంజ్ 2025ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెజాన్ ప్రాంతంలోని ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ సురినామ్. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎగిరే హ్యూమనాయిడ్ రోబోని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇటలీ. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ కేశవన్ రామచంద్రన్. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ గ్రహశకల అవగాహన గ్రహరక్షణ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ 2029. భారతదేశపు మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్టును ప్రారంభించిన నగరం ఏది? ఆన్సర్ ఇండోర్. 2026 సంవత్సరానికి గాను హాలీవుడ్ వాక్ ఫేమ్ స్టార్తో సత్కరించబడిన తొలి భారతీయ బాలీవుడ్ నటి ఎవరు? ఆన్సర్ దీపికా పదుకొనే. 2025 ఆగస్టు 21 నుంచి 23 తేదీలలో జరగనున్న ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆన్సర్ శ్రీనగర్. భారతదేశంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుల్లో ఒకటైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తన మొదటి విదేశీ కార్యాలయాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఆన్సర్ దుబాయ్. భారత నావికాదళ విమానయంలో ఫైటర్ పైలట్గా ప్రవేశించిన మొదటి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ ఆస్థా పూనియా. ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటన సందర్భంగా
ఏ దేశ ప్రధానికి రామమందిర ప్రతిరూపాన్ని, మహాకుంభ మరియు సరియు నది నుంచి పవిత్ర జలాన్ని బహుమతిగా ఇచ్చారు? ఆన్సర్ ట్రినిడాడ్ మరియు టొబాగో. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో 200 మీటర్ల, 100 మీటర్ల పరుగులలో ఏ భారతీయ క్రీడాకారిణి 2 స్వర్ణ పతకాలను గెలుచుకుంది? ఆన్సర్ వి. భవానీ. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నందుకు గాను ఇటీవల జర్మనీకి చెందిన గ్రేటర్ సంస్థ నుంచి బ్లోటింగ్ అవార్డు పొందిన భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ సద్గురు జగ్గి వాసుదేవ్. 16వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్‌లో ముఖ్య అతిథిగా హాజరు కానున్న బాలీవుడ్ నటుడు ఎవరు? ఆన్సర్ ఆమిర్ ఖాన్. ఇటీవల క్రొయేషియాలోని జాగ్రబ్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ 2025లో ర్యాపిడ్ టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ డి. గుకేష్. అట్లస్ అనే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ను ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ యూనివర్సిటీ ఆఫ్ హవాయి. ఇటీవల సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిడ్స్ పథకంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. టాటా ట్రస్ట్ సహాయంతో భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ సబ్రాంగ్ పేరుతో ఏ నగరంలో తిరిగి ప్రారంభించబడింది? ఆన్సర్ హైదరాబాద్. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ సహకార యూనివర్సిటీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ గుజరాత్. భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ పంపిణీకి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇటీవల జెన్నిఫర్ కిల్లింగ్ సైమన్స్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ సూరినామ్. 2025 ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లలో పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో నిలవగా భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ రెండవ స్థానం. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొట్టమొదటి ఏ నౌక ఇటీవల భారత నావికాదళంలో చేరింది? ఆన్సర్ ఐఎన్ఎస్ నిస్తార్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలను అమలు చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ సౌదీ అరేబియా. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఆరోగ్య పరిశోధన బయోబ్యాంక్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. 2025-27 కాలానికి కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సుకన్య సోనోవాల్. పట్టణ పేద మహిళలకు డిజిటల్ సాధికారతను కల్పించడం లక్ష్యంగా
డిసి లక్ష్మి పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. యాక్సియం మిషన్ 4లో భాగంగా పరిశోధనల నిమిత్తం శుభాంశు శుక్ల ఏ రాష్ట్రానికి చెందిన మెంతి మరియు పెసర విత్తనాలను తీసుకెళ్లడం జరిగింది? ఆన్సర్ కర్ణాటక. ఇటీవల ముంబైలో పునర్నిర్మించబడిన ఏ బ్రిడ్జికి సింధూర్ బ్రిడ్జిగా పేరు మార్చబడింది? ఆన్సర్ కార్నాక్ బ్రిడ్జ్. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కాలనేమిని ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడం లక్ష్యంగా ఏ రాష్ట్రం ఇటీవల గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ అస్సాం. గుజరాత్లో వడోదర సమీపంలో ఇటీవల కూలిపోయిన వంతెన ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ మహీనది. ఇంగ్లాండ్లో జరిగిన వింబుల్డన్ 2025 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరిని ఓడించడం ద్వారా ఇగా స్వియాటెక్ గెలుచుకుంది? ఆన్సర్ అమండా అనిసిమోవా. ఇటీవల అరుదైన కారకల్ ఏ అభయారణ్యంలో గుర్తించబడింది? ఆన్సర్ గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆర్పీఎఫ్కు తొలి మహిళ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ సోనాలి మిశ్రా. 2025 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో ఎవరిని ఓడించడం ద్వారా జానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. ఇటీవల 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాపుటో ప్రోటోకాల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆఫ్రికన్ యూనియన్. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ అభిజిత్ సేత్. ఇటీవల సిక్కింలోని ఏ గ్రామాన్ని దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ విలేజ్గా ప్రకటించారు? ఆన్సర్ యాక్టెన్. ప్రాంతీయ సముద్ర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ 2వ బిమ్స్టెక్ పోర్ట్ కాన్క్లేవ్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ విశాఖపట్నం. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో కొత్త జంతుజాల ఆవిష్కరణలలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ. తేనెటీగల నియంత్రణను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత తేలికైన మైండ్ కంట్రోలర్ చిప్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ చైనా. మాతృ మరణాలను అరికట్టడానికి మరియు గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సంరక్షణ అందించడం లక్ష్యంగా జనం శక్తి ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ పంజాబ్. భారతదేశంలో
రోల్ అండ్ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీస్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ గోవా. ఇటీవల ఏ దేశం సోలర్ స్ట్రాటస్ పేరు మీద విద్యుత్తో నడిచే విమానాన్ని తయారు చేసింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. బాలికల ఆత్మరక్షణకై మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఆపరేషన్ జ్వాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో ఉన్న లంగ్‌పున్ రోపుయిను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది? ఆన్సర్ మిజోరాం. స్వదేశీయంగా రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ సందాయక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం ఇటీవల ఏ దేశాన్ని సందర్శించింది? ఆన్సర్ మలేషియా. భారతదేశంలో మొట్టమొదటి నగర ఆధారిత ఫ్రాంచైజ్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియం లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ యువరాజ్ సింగ్. భారత నావికాదళం కోసం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ శ్రేణిలో 8వ యుద్ధ నౌక ఐఎన్ఎస్ అజయ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ కోల్కతా. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగనున్న ఫైట్ చెస్ వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికల భద్రత మరియు స్వీయ రక్షణ లక్ష్యంగా శక్తిశ్రీ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఒడిషా. ఒకప్పుడు బెంగళూరు త్రాగునీటి ప్రధాన వనరుగా ఉన్న ఏ నదిని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల పునర్జీవింపు చేస్తోంది? ఆన్సర్ ఆర్కావతి నది. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఏఐ ఆధారిత చాట్బాట్ పేరు ఏమిటి? ఆన్సర్ స్కిల్ ఇండియా అసిస్టెంట్. ఆస్ట్రేలియాలో జరిగిన 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2025లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 7వ స్థానం. డార్వన్ అనే అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ ఇజ్రాయిల్. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎల్ఎన్టీ సంస్థ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ హర్యానా. భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన 50 కిలోవాట్స్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఇటీవల ప్రారంభించిన స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ఏది? ఆన్సర్ సముద్ర ప్రాచెట్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్టు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ అమెరికా.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ఏ సంస్థ బంబూసా తుల్డా అనే వెదురును ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన మిశ్రమ పదార్థాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి గౌహతి. 2025 జూలై 23 నుంచి 31 తేదీలలో జింబాబ్వేలో జరిగిన రామ్సర్ కన్వెన్షన్ యొక్క COP15 సమావేశంలో భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదించబడింది. కాగా ఆ తీర్మానం ఏమిటి? ఆన్సర్ ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫర్ ది వైజ్ యూజ్ ఆఫ్ వెట్‌ల్యాండ్స్. దేశంలో రోడ్డు భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను విభాగం కింద ముఖరహిత న్యాయ నిర్ణయంను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. సింగపూర్ మరియు భారతదేశం మధ్య జూలై 28 నుంచి ఆగస్టు 1, 2025 తేదీలలో జరిగిన ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ ఇంబెక్స్‌లో ఇండియా నుంచి ఏ నావికాదళ నౌక పాల్గొంది? ఆన్సర్ ఐఎన్ఎస్ సాత్పురా. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్తవర్గం సిఆర్ఐబిను భారతదేశం మరియు యోగ శాస్త్రవేత్తలు ఒక మహిళలో గుర్తించారు. కాగా ఈమె ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ కర్ణాటక. ఐఆర్ఏఎన్ఏ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏ దేశాన్ని అధిగమించి భారతదేశం 3వ స్థానానికి చేరుకుంది? ఆన్సర్ జపాన్. దేశాభివృద్ధికి కాను చేసిన కృషిని 43వ లోకమాన్య తిలక్ అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ నితిన్ గడ్కరీ. డెబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యంలో పులులను ప్రవేశపెట్టనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిషా. ఇటీవల తాతడియేరి దేరి కాలం నాటి హరప్ప నాగరికత అవశేషాలు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ రాజస్థాన్. దూర ప్రయాణాల్లో ట్రాక్ డ్రైవర్లకు మద్దతు ఇవ్వడానికి అప్నగర్ చెరువును ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సహకారంతో ఏ రాష్ట్రం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఏక్ పెట్ మాకే నామ్ ప్రోగ్రాంలో భాగంగా మాతృవన్ చెరువును కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గురుగ్రామ్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల హాల్మార్కింగ్ నగల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను చేర్చింది. ఈ జిల్లాతో సహా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఈ గుర్తింపు పొందాయి? ఆన్సర్ 13 జిల్లాలు. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 800 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో వరుసగా 7వసారి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న మహిళా స్విమ్మర్ ఎవరు? ఆన్సర్ కేటీ లేడేకి.
2027లో జరగనున్న కామన్‌వెల్త్ యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు మాల్టా దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఈ క్రీడలు 2025లో ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ సమోవా. 2024-25 నాటికి 103% వృద్ధితో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ చైనా. ఇటీవల మోల్డోవా అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో 107వ సభ్యదేశంగా చేరింది. అయితే 2024-26 కాలానికి ఐఎస్ఏకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్‌లో బెంగుళూరు 26వ స్థానంలో నిలిచింది. కాగా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిన మొదటి 3 నగరాలు ఏవి? ఆన్సర్ సింగపూర్, సియోల్ మరియు బీజింగ్. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత అభ్యాస యాప్ ట్యుటోజ్‌ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి పాలక్కాడ్. ఏ దేశం తొలిసారిగా వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇండియా. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించి ఏ వ్యక్తి పేరును ఉన్న రికార్డును అధిగమించారు? ఆన్సర్ ఎల్కే అద్వానీ. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా 1 మెగావాట్ కంటే ఎక్కువ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించిన మొదటి భారతీయ ఓడరేవు ఏది? ఆన్సర్ వివో చిదంబర్నర్ పోర్ట్. యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ ఫ్లాగ్‌షిప్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ షీలీడ్స్ 2 యొక్క 2వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. విద్యా సంస్థల పరిసరాలను మాదక ద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జో ప్రోగ్రాంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఛత్తీస్గఢ్‌లో నికెల్, రాగి మరియు ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ నిక్షేపం ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ మహాసముంద్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడం మరియు పటిష్ట పాలసింగ్‌లో మొదటి 3 స్థానాలు నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అరుదైన ఆల్బినో ఇండియన్ ఫ్లాషల్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ గుజరాత్. 2025 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం భారతదేశం అధికారికంగా నామినేట్ చేసిన సారనాథ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. స్మితోఫిస్ లాప్టో ఫాసియాటస్ అనే కొత్త రెయిన్ స్నేక్ జాతిని ఇటీవల శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఆన్సర్ మిజోరాం. ఇటీవల ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సారా టెండూల్కర్. బ్రెజిల్ దిగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకాలకు నిరసనగా డబ్ల్యూటీఓలో బ్రెజిల్ అధికారిక ఫిర్యాదును నమోదు చేసింది. అయితే డబ్ల్యూటీఓ 2025 నాటికి ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆన్సర్ 166. ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ సింహాలు జరుపుకుంటారు. కాగా భారతదేశంలో ఇటీవలి 16వ ఆసియా జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సింహాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. ప్రపంచంలో మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ల కోసం ఏ దేశం ఫోరెస్ట్ టూర్‌ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ చైనా. భారత రైల్వే ఆసియాలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ట్రైల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. కాగా ఈ రైలు యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ రుద్రాస్త్ర. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఎంతకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల తెలిపారు? ఆన్సర్ 1.50 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్‌గా ఏ గ్రామం ఎంపికైంది? ఆన్సర్ సత్నవారి. చారిత్రక ఉడిపి శ్రీకృష్ణ మఠం ఇటీవల భారత లక్ష్మి పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది? ఆన్సర్ నిర్మలా సీతారామన్. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన మూడవ దేశంగా భారతదేశం అవతరించింది. అయితే మొదటి రెండు దేశాలు ఏవి? ఆన్సర్ చైనా మరియు అమెరికా. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇటలీ. మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు ఏకరీతి మరియు నాణ్యమైన విద్య అందించడానికి దిశ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. భారతదేశంలోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చరల్ అవార్డ్స్ 2025ను గెలుచుకుంది? ఆన్సర్ లోక్ప్రియ గోపీనాథ్ బోర్డ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. స్థానిక న్యాయంలో మహిళలకు సాధికారత కల్పించడానికి మొదటి అమ్మా దివాస్ సందర్భంగా నారీ అదాలత్‌ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సిక్కిం. సైబర్ క్రైమ్ నేరాల నివారణ మరియు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించడం లక్ష్యంగా ప్రాజెక్టు గరుడ దృష్టిని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. భారతదేశంలో అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
ఆన్సర్ మహారాష్ట్ర. ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఓపెన్ పురుషుల విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ రమేష్ బుడ్హాల్. ఇటీవల పరిశోధకులు అరుదైన బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్‌ను తెలంగాణలోని ఏ జిల్లాలో కనుగొన్నారు? ఆన్సర్ కొమరం భీం ఆసిఫాబాద్. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ మరియు ఏఐ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగంను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ రాజస్థాన్. అరుదైన జంతు మార్పిడిలో భాగంగా 20 సంవత్సరాల తర్వాత సూరత్ నుంచి స్మూత్ కోటెడ్ వాటర్స్ జతను ఇటీవల ఏ జూలాజికల్ పార్కుకి తరలించారు? ఆన్సర్ నేషనల్ జూలాజికల్ పార్క్ న్యూఢిల్లీ. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మైనింగ్ అండ్ మెటల్స్లో చేరిన తొలి భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. వృద్ధులు మరియు వికలాంగులైన పౌరుల ఇంటి వద్దకే రేషన్ ఉత్పత్తులను పంపిణీ చేయడం లక్ష్యంగా తాయి మనవర్ తిట్టం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ముంబై. సహకార ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఇండియా ఏ దేశంతో ఇటీవల వాణిజ్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ జాంబియా. చైనాలో జరుగుతున్న 2025 ప్రపంచ క్రీడల్లో మహిళల 52 కిలోల వుషు ఫైనల్లో రజత పథకం గెలుచుకున్న భారతీయురాలు ఎవరు? ఆన్సర్ నమ్రత బాత్రా. ఇటీవల వార్తల్లో నిలిచిన బ్రౌన్ విప్లవం 2.0 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం మరియు వ్యవసాయ వ్యర్థాల నిర్వహణను నిర్వహించడం. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఇటీవల ప్రారంభించిన శ్రేష్ఠ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ రాష్ట్ర ఔషధ నియంత్రణ పనితీరును మెరుగుపరచడం. ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్సర్ చైనా. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి నారాయణన్ను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుతో సత్కరించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన మిషన్ ఏది? ఆన్సర్ మిషన్ సుదర్శన్ చక్ర. ఏ దేశం తొలిసారిగా ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ భారతదేశం. పసంగ్ వాంగ్ చుక్ సోనా పేరుతో ఇస్రో అంతరిక్ష ప్రయోగశాల ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్.
యుద్ధనాశన్ విరుద్ధన మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధ క్యాంపెయిన్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ పంజాబ్. ట్రావెల్ వితౌట్ బోర్డర్స్ చొరవ కింద ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్‌ను ప్రారంభించింది? ఆన్సర్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అమెరికాలో తెలుగు సమాజానికి చేసిన నిస్వార్థ సేవ మరియు దర్శనికతకు గాను వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ఇటీవల ఏ వ్యక్తిని సత్కరించింది? ఆన్సర్ తోటకూర ప్రసాద్. స్వయం పోర్టల్‌ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ నిధులతో స్థాపించబడిన గణిత పరిశోధన సంస్థ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ముంబై. వార్తాపత్రికలు మరియు పీరియాడికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సింగిల్ విండో పరిష్కారంగా ప్రారంభించబడిన పోర్టల్ పేరేంటి? ఆన్సర్ ప్రెస్ సేవ పోర్టల్. వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా ఏ సంవత్సరం నాటికి భారత వ్యోమగామి చంద్రునిపై అడుగు పెట్టనున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల తెలిపారు? ఆన్సర్ 2040. వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఆగస్టు 19 నుంచి 24 వరకు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ కెనడా. భారతదేశంలో డిజిటల్ సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. సిన్సినాటి ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్ను ఎవరిని ఓడించడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నారు? ఆన్సర్ జానిక్ సిన్నర్. దేశంలో మొదటిసారిగా డ్రోన్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ లక్నో. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈ స్టోర్స్ మరియు సోషల్ గేమింగ్ను ప్రోత్సహిస్తూ రియల్ మనీ గేమింగ్ను నిషేధించడం. భారతదేశంలో మొట్టమొదటి ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ముంబై. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశం తొలిసారిగా పాల్గొని ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానం. వికసిత్ భారత్ సివిల్ సర్వీస్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో సెప్టెంబర్ 22 నుంచి 23, 2025 తేదీలలో 28వ జాతీయ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ అజయ్ సింగ్. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో మరియు వినియోగంలో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది.
కాగా మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ చైనా. అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడానికి సూర్య అనే ఏఐ మోడల్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్ బిల్లు 2025ను ప్రవేశపెట్టింది. కాగా దేశంలో గిగ్ వర్కర్స్ బిల్లు ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఫైట్ చెస్ వరల్డ్ కప్ 2025 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ గోవా. స్టీల్ డోమ్ అనే మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ టర్కీయే. భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ రంజన్. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025 యొక్క 19వ ఎడిషన్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 10 తేదీలలో అమెరికాతో కలిసి ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఈజిప్ట్. విపత్తులు మరియు యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో పౌర సైనిక వైద్య విలీన చర్యలో భాగంగా ఆరోగ్య సేతు ఎక్సర్సైజ్‌ను ఏ సాయుధ దళం అస్సాంలో నిర్వహించింది? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. నవంబర్ 13 నుంచి 24 వరకు జరగనున్న బాక్సింగ్ వరల్డ్ కప్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఇండియా. నేషనల్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్ ఉపగ్రహం ద్వారా అధునాతన జూపిటర్ స్పేస్ కెమెరాను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఇజ్రాయిల్. 200 మిలియన్ సంవత్సరాల పురాతనమైన ఫైటోసార్ శిలాజంను పరిశోధకులు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ రాజస్థాన్. భారతదేశం సౌదీ అరేబియా జాయింట్ కమిటీ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ యొక్క 7వ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఆపరేషన్ చక్ర ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. కాగా ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వాషింగ్టన్ డీసీ. జపాన్లో ప్రధాని నరేంద్ర మోడీకి బహుకరించబడిన దారుమా విగ్రహం ఏ భారతీయ సన్యాసి నమూనాలను కలిగి ఉంది? ఆన్సర్ బోధిధర్మ. ట్రేడ్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?
ఆన్సర్ విశాఖపట్నం. ఐఎన్ఎస్టీ సంస్థ ఏ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి గోల్డ్ నానో క్లస్టర్ ఆధారిత బయోసెన్సార్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ పార్కిన్సన్స్ వ్యాధి. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమైన ఇటీవల అధ్యయనం ప్రకారం ఏ అట్లాంటిక్ మహాసముద్రం ప్రవాహం అంతరించిపోయే ప్రమాదం ఉంది? ఆన్సర్ అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్. 2027లో ప్రదర్శన కోసం లండన్ మ్యూజియం నుంచి బృందావని వస్త్రం ఇండియాకు తిరిగి రానుంది. కాగా ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ అస్సాం. మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా విదేశాల నుంచి ఎలక్ట్రానిక్ దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా భారతదేశపు మొదటి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 2029 టైటన్స్ స్పేస్ మిషన్కు వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆకుల మోహన్ సాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన 25వ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ అజయ్ సేత్. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఏ పిట్ చిప్ను న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు? ఆన్సర్ విక్రమ్ 3201. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టులో 33.3%తో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ తెలంగాణ. స్వర్ణముఖి నదిని పునరుద్ధరించడానికి మరియు రక్షించడానికి ఆపరేషన్ స్వర్ణను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి ఉమ్మడి చంద్రయాన్-5 మిషన్ కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ జపాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ దీపక్ మిట్టల్. నీరు మరియు గాలి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే అధునాతన పరికరాన్ని ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి ఇండోర్. ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది? ఆన్సర్ భారతదేశం మరియు శ్రీలంక. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సాంకేతిక సహకారంపై భారతదేశం ఏ దేశంతో ఇటీవల ఎంఓయూను కుదుర్చుకుంది? ఆన్సర్ భూటాన్. 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
ఆన్సర్ న్యూఢిల్లీ. విశ్వం యొక్క కాస్మిక్ టార్ను అధ్యయనం చేయడానికి ప్రతూష్ అనే మిషన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు యూనివర్సల్ హెల్త్ పాలసీని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు పర్యవేక్షణను బలోపేతం చేయడానికి భారతదేశం ఇటీవల ఏ ప్రపంచ ప్రోగ్రాంలో చేరింది? ఆన్సర్ హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్. 27వ సరస్ సజీవిక మేళ సెప్టెంబర్ 5, 2025న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. కాగా సరస్ సజీవిక మేళ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ గ్రామీణ మహిళల ఉత్పత్తులను ప్రదర్శించడానికి మరియు విక్రయించడానికి ఒక మార్కెట్ వేదిక. ఇటీవల థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనతి చాన్ విరాకుల్. ఐడబ్ల్యూఎస్టీ యొక్క ఇటీవల అధ్యయనం ప్రకారం దక్షిణ భారతదేశంలో ఇండియన్ రోజ్వుడ్ చెట్ల జనాభా ఏ రాష్ట్రంలో అత్యల్ప సాంద్రత కలిగి ఉంది? ఆన్సర్ తమిళనాడు. రెండు వేల 25 యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్ సింగిల్స్ టైటిల్ను ఎవరిని ఓడించడం ద్వారా అరీనా సబలెంకా గెలుచుకుంది? ఆన్సర్ అమండా అనిసిమోవా. భారతదేశపు అతి పొడవైన కాంటిలివర్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ విశాఖపట్నం. 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకురాలుగా అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ అనుపర్ణ రాయ్. 2025 పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో ఏ దేశాన్ని ఓడించడం ద్వారా ఇండియా విజేతగా నిలిచింది? ఆన్సర్ దక్షిణ కొరియా. యువ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఇటీవల ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వేదిక పేరేమిటి? ఆన్సర్ క్యాంపస్ ట్యాంక్. లింగ సమానత్వం కోసం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ భారతదేశం యొక్క నూతన గౌరవ రాయబారిగా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ కృతి సనన్. ఇటీవల 102 ఏళ్ల వ్యక్తి కోకోచి అకుజావా ఫుజీ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత వృత్తిడిగా గిన్నెస్ ప్రపంచ రికార్డు సృష్టించారు. కాగా ఫుజీ పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ జపాన్. యుఎస్ ఓపెన్ టెన్నిస్ 2025లో మెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరిని ఓడించడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నారు? ఆన్సర్ జానిక్ సిన్నర్. ప్రముఖ విద్యా సంస్థ డీకెన్ విశ్వవిద్యాలయం సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. కాగా డీకెన్ విశ్వవిద్యాలయం ఏ దేశానికి చెందినది?
ఆన్సర్ ఆస్ట్రేలియా. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు మిస్ అయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రవేశపెట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆపరేషన్ అమానత్. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం మరియు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏఐ ఆధారిత యాప్ నెవర్ అలోన్‌ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. భారతదేశంలో మొట్టమొదటి వెదురు బయోమాస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసే బయో రిఫైనరీ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఆన్సర్ అస్సాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీనివాస్ ఇంజేటి. ఉల్లాస్ పథకం కింద సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన 4వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. కాగా మొదటి 3 రాష్ట్రాలు ఏది? ఆన్సర్ గోవా, మిజోరం అండ్ త్రిపుర. మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారానికి నమో యువ రన్ క్యాంపెయిన్ జాతీయ అంబాసిడర్‌గా ఇటీవల ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ మిలింద్ సోమన్. వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఇజ్రాయెల్. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కనిపించిన పల్లాస్ పిల్లి ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఆన్సర్ మధ్య ఆసియా. దేశంలో మొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో బహుళదశ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మహిళా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కార్యక్రమం పేరేమిటి? ఆన్సర్ స్వస్తి నారీ సశక్తి పర్వార్ అభియాన్. ఎస్సీవై యొక్క ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణ మండలి 44వ సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ కిర్గిస్థాన్. భారతదేశపు మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ అబుదాబి. డీజీక్యూఏ సంస్థ పరిశోధనాభివృద్ధిలో భాగంగా డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుశీల కర్కి. ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరేమిటి? ఆన్సర్ ఆది సంస్కృతి. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా అవినీతిని అరికట్టేందుకు పనిచేసే మహిళా మంత్రిని ఏ దేశం నియమించింది? ఆన్సర్ అల్బేనియా. జోనస్ కహర్ స్టోర్ ఇటీవల
ఏ దేశానికి మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ నార్వే. గ్రీన్ కోల్డ్ యానిమేషన్ మరియు ఏజీపీ గ్రూప్ సంస్థలు భారతదేశంలో మొట్టమొదటి టాటా బీమ్ నేపథ్య కేఫ్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నాయి? ఆన్సర్ హైదరాబాద్. భారతదేశంలో బాల్య వివాహాలపై జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నివేదిక ప్రకారం బాలికల బాల్య వివాహాలలో అత్యధిక తగ్గుదలతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. అరేబియా సముద్రంలో ఇటీవల ఏర్పడిన తొలి తుఫానుకు శక్తి అనే పేరు పెట్టిన దేశం ఏది? ఆన్సర్ శ్రీలంక. ఆస్ట్రేలియా బిగ్ బాస్ లీగ్లో ఆడిన తొలి భారత పురుష క్రికెటర్గా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్. ముంబైలో నిర్వహించిన బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ 2025లో భాగంగా ఏ రాష్ట్ర కాఫీకి చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. లారెన్స్ బిష్నో గ్యాంగ్ను ఏ దేశం ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది? ఆన్సర్ కెనడా. ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము ఇటీవల నియమితమయ్యారు. కాగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవర్ రహిత మెట్రో మార్గం ఇటీవల ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సౌదీ అరేబియా. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పరిరక్షించినందుకు గాను మైసూర్కి చెందిన ఏ ప్రజా ఉద్యమానికి 31వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు లభించింది? ఆన్సర్ సహజ సమృద్ధ. దక్షిణ భారతదేశంలోని మరియు తెలంగాణలోని మొదటి పూర్తిస్థాయి సౌరశక్తి గ్రామంగా గుర్తింపు పొందిన గ్రామం ఏది? ఆన్సర్ కొండారెడ్డిపల్లి. స్థిరమైన పర్యాటక అభివృద్ధి మరియు వారసత్వ పరిరక్షణ చర్యలకు గాను ఏ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు 2025ను గెలుచుకుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. న్యూఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2025లో పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిజ జీవితంపై మేరా దేశ్ పహలే సంగీత ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ హైదరాబాద్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ నిర్వహించే వికసిత్ భారత్ బెల్లథాన్ 2025 కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శుభాంశు శుక్లా. సనాయ్ తకైచి ఇటీవల ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ జపాన్. నార్వేలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల 48 కిలోల విభాగంలో రజత పథకం గెలుచుకున్న భారత్ వెయిట్ లిఫ్టర్ ఎవరు?
ఆన్సర్ మీరాబాయి చాను. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ రోడ్డు ఎక్కడ నిర్మించబడింది? ఆన్సర్ మిగ్లా పాస్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిచే ఇటీవల ఆర్మీ చీఫ్ ప్రశంసా కార్డుని ఎవరు పొందారు? ఆన్సర్ మోహన్ లాల్. 2025లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జాన్ క్లార్క్, మైకేల్ డోవెరెట్ మరియు జాన్ ఎం మార్టినిస్. భారతదేశంలో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సెర్గియో గోర్. ఆసియాలోని అతిపెద్ద టెలికాం మీడియా మరియు టెక్నాలజీ కార్యక్రమం అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కాగా ఏఎంసీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. పెరూలోని లెమాలో జరిగిన జూడో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల 63 కిలోల విభాగంలో కాంస్య పథకం సాధించిన భారత వ్యక్తి ఎవరు? ఆన్సర్ లింతోయ్ చనంబం. పగడపు జన్యు వైవిధ్యాన్ని కాపాడటానికి ఆగ్నేషియాలో మొట్టమొదటి పగడపు లార్వా క్రయోబ్యాంక్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఫిలిప్పైన్స్. అంతర్జాతీయ సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలను లక్ష్యంగా చేసుకుని ఇంటర్పోల్ నేతృత్వంలో నిర్వహించబడిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆపరేషన్ హెచ్ఈవి. దీపావళిని స్టేట్ హాలిడేగా ప్రకటించిన 3వ అమెరికా రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. కాగా మొదటి 2 అమెరికా రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ పెన్సిల్వేనియా మరియు కనెక్టికట్. ఇటీవల పెయింటెడ్ కొంగలు ఏ నేషనల్ పార్కులో కనిపించాయి? ఆన్సర్ కజిరంగా నేషనల్ పార్క్. జాతీయ వైవిధ్య పరిరక్షణను బలోపేతం చేయడానికి ఏ దేశం జాతీయ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ ప్రారంభించింది? ఆన్సర్ భారతదేశం. ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ చైనా. సముద్ర రక్షణ గురించి అవగాహన పెంచడానికి ప్రపంచంలో మొట్టమొదటి లైవ్ అండర్ వాటర్ ఇంటర్వ్యూను ఏ ద్వీపదేశం నిర్వహించింది? ఆన్సర్ పలావ్. భారతదేశం సైనిక సహకారం, సైబర్ రక్షణ మరియు సముద్ర భద్రత వంటి అంశాలపై ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన ఏ వ్యక్తికి నోబెల్ శాంతి పురస్కారం 2025 లభించింది? ఆన్సర్ మరియా కొరినా మచాడో. భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దీపికా పదుకొనే. అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ యొక్క 8వ సెషన్ ఎక్కడ జరిగింది?
ఆన్సర్ న్యూఢిల్లీ. మిసెస్ యూనివర్స్ 2025 టైటిల్‌ని గెలుపొందిన మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ సరే సింగ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీర్‌గా ఎవరు నియమికమయ్యారు? ఆన్సర్ భావన చౌదరి. 2025 సంవత్సరాన్ని పట్టణాభివృద్ధి సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. జపాన్ ఓపెన్ 2025 స్క్వాష్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జ్యోత్స్న చినప్ప. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ చెల్లింపుల్లో నమోదయ్యే అవకతవకలను నిరోధించడానికి ఇటీవల ప్రవేశపెట్టిన పథకం పేరేమిటి? ఆన్సర్ విశ్వాస్. ఆమె సూర్యుడిని కబళించింది. ఈ పుస్తకాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. కాగా ఆ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ లక్ష్మీ ముద్దేశ్వర్ పురి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్‌లో ఇటీవల సభ్యత్వం పొందిన నూతన దేశం ఏది? ఆన్సర్ ఆర్మేనియా. ఏ రాష్ట్రంలో మొదటిసారిగా అండర్ వాటర్ టన్నెల్ ఇటీవల నిర్మించబడింది? ఆన్సర్ కేరళ. ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన కోరాపుట్ కాఫీ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఒడిషా. ఇటీవల ఏ దేశం ఆన్‌లైన్ జాతీయ ఔషధ లైసెన్సింగ్ వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ ఇండియా. క్యాథరిన్ కొన్నోల్లి ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఐర్లాండ్. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శాంత రంగస్వామి. భారతదేశం ఇటీవల ఏ దేశంలో తన సాంకేతిక మిషన్‌ను పూర్తి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేసింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.